ఈ వీడియోలో జైలాంకుంగ్ మూవీ సెకండ్ పార్ట్ చూద్దాం. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ వీడియో చూడకపోతే చూసేయండి, ఎందుకంటే ఆ మూవీ చూస్తేనే ఈ మూవీ అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో 1947లో ఇండోనేషియాలో సుమేతెరా అనే సిటీలో ఉన్న హార్బర్ ని చూపిస్తారు. అక్కడ ఒక షిప్ స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. అదే టైంలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అలాగే అతని మెడలో ఒక వింత రూపంలో ఉన్న నెక్లెస్ ఉంటుంది. అతను ఆ షిప్ కెప్టెన్ కి కొన్ని డబ్బులు ఇచ్చి ఈ బాక్స్ ని చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళు ఆ బాక్స్ ని తీసుకుని షిప్ లో వెళ్ళిపోతారు. ఇలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత షిప్ లో పనిచేసే కొంతమంది ఆ బాక్స్ గురించి మాట్లాడుకుంటారు. బాక్స్ ని పట్టుకెళ్లడానికి అతను కెప్టెన్ కి చాలా డబ్బులు ఇచ్చాడు. అన్ని డబ్బులు ఇచ్చాడంటే ఆ బాక్స్ లో బంగారం అలాగే వజ్రాలు లాంటి విలువైన వస్తువులు ఉన్నాయేమో అని వాళ్ళు ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో 10-12 సంవత్సరాల వయసు ఉన్న ఒక అమ్మాయి ఉంటుంది. ఆ బాక్స్ లో అమ్మాయి ఉండడం చూసి వీళ్ళు షాక్ అవుతారు. అలాగే ఆమె మెడలో ఆ బాక్స్ ఇచ్చిన అతని దగ్గర ఉన్నట్టే ఈమె మెడలో కూడా వింత రూపంలో ఉన్న నెక్లెస్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఆమె మెడలో ఉన్న నెక్లెస్ ని తీసుకుంటారు. అలా నెక్లెస్ బయటకు తీసిన వెంటనే ఆ అమ్మాయి బాక్స్ ని పగలగొట్టి బయటకు వస్తుంది. ఈమె ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో ఉన్న మాటియానక్ అనే దెయ్యం. ఆ దెయ్యం బయటకు వచ్చిన వెంటనే వాళ్ళని భయంకరంగా చంపేస్తుంది. ఆ తర్వాత షిప్ మొత్తం కాలిపోయి సముద్రంలో మునిగిపోయినట్టు చూపిస్తారు. ఇప్పుడు టైటిల్ వచ్చి మూవీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో ఉన్న హీరోయినే ఈ మూవీలో కూడా హీరోయిన్. పడుకొని ఉన్న హీరోయిన్ కి ఏదో సౌండ్ వినిపించి బయటకు వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్న వాళ్ళమ్మ ఫోటోని చూస్తూ బాధపడతాడు. ఆ తర్వాత స్కూల్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ చెల్లి తాసియాని చూపిస్తారు. ఆమెకి వాళ్ళమ్మ గుర్తొచ్చి బాధపడుతుంది. అదే టైంకి హీరోయిన్ ఆమెను తీసుకువెళ్ళడానికి అక్కడికి వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళక్క ఏంజెల్ ని చూపిస్తారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో ఆమెకి దెయ్యం లాంటి ఒక బేబీ పుట్టింది కదా, ఆ దెయ్యం బేబీని ఎవరికీ తెలియకుండా ఇంటికి తీసుకొస్తుంది. ఆ తర్వాత ఈ మూవీ హీరోని చూపిస్తారు. మాటియానక్ దెయ్యం గురించి తెలుసుకోవడానికి తెలిసిన వ్యక్తి దగ్గర మాటియానక్ బుక్ తీసుకుంటాడు. ఆ బుక్ చదివి మాటియానక్ దెయ్యం గురించి తెలుసుకున్న హీరో వెంటనే హీరోయిన్ దగ్గరకు వెళ్లి ఈ బుక్ చదివితే మాటియానక్ గురించి తెలుస్తుందని ఆ బుక్ ని హీరోయిన్ కి ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ డిన్నర్ చేస్తున్నప్పుడు వాళ్ళక్క ఏదో చెప్పకుండా దాస్తుందని గమనించి ఆ విషయం వాళ్ళ నాన్నతో చెప్తుంది. అప్పుడు వాళ్ళక్క గట్టిగా అరిస్తే టేబుల్ పై ఉన్న వస్తువులన్నీ కింద పడిపోతాయి. ఆ తర్వాత ఆమె ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లి వాళ్ళమ్మ ఫోటోని చూస్తున్నప్పుడు నువ్వు జైలాంకుంగ్ పూజలు చెయ్యాలని ఆమెకి ఒక వాయిస్ వినిపిస్తుంది. అలాగే ఆమె వెనక దెయ్యం వెళ్ళినట్టు మనకు చూపిస్తారు. ఆ తర్వాత ఆమె కొంచెం ముందుకు వెళ్లి చూస్తే ఆమెకి ఒక పాత బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మని చేత్తో పట్టుకుంటే ఆమెకు మళ్ళీ దెయ్యం మాటలు వినిపిస్తాయి. నాతో ఆడుకో అని ఆ బొమ్మ చెప్తుంది. ఆ తర్వాత ఆమె ఆ బొమ్మలు పట్టుకుని పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంది. మరోవైపు హీరోయిన్ హీరో ఇచ్చిన మాటియానక్ బుక్ ని చదువుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న బాక్స్ లో ఉన్న ఒక కత్తిని బయటకు తీసి చూస్తాడు. అలాగే అతను జైలాంకుంగ్ పూజలు చేసినప్పుడు తీసిన వీడియోస్ ని చూస్తాడు. అప్పుడు వాళ్ళ చిన్న కూతురు అక్కడికి వచ్చి చూస్తుంది. అదే టైం కి హీరోయిన్ అక్కడికి వచ్చి ల్యాప్టాప్ ని క్లోజ్ చేసి ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని వాళ్ళ చెల్లిని అక్కడ నుంచి పంపించేస్తుంది. అలాగే మనకు తెలియకుండా అక్క ఏదో దాస్తుందని హీరోయిన్ వాళ్ళ నాన్నతో అంటే నేను కోమాలో ఉన్నప్పుడు అక్కకి ఏమైనా జరిగిందా అని వాళ్ళ నాన్న అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అక్కకి పుట్టిన దెయ్యం బేబీ గురించి చెప్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళక్క రూమ్ లోకి వెళ్తే ఆమె రూమ్ లో దెయ్యం బేబీ ఉంటుంది. అది నీ బేబీ కాదు, దెయ్యం. నువ్వు సడన్ గా ప్రెగ్నెంట్ అయ్యి నీకు పుట్టిన దెయ్యం బేబీ అని హీరోయిన్ అంటే అది నా బేబీ అని ఆమె అంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ బేబీ దగ్గరకు వెళ్తుంటే ఆమె వాళ్ళ నాన్న గొంతు నొక్కి మీరు నా బేబీని ఏమైనా చెయ్యాలని చూస్తే మీ అందరినీ చంపేస్తానని ఆమె బెదిరిస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ కి ఏదో సౌండ్ వినిపించి బయటకు వచ్చి చూస్తే వాళ్ళక్క హాల్లో పడుకొని ఉంటుంది. అప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్లి ఏమైందని అడిగితే ఆమె పైకి లేచి భయంకరంగా నవ్వుతూ హీరోయిన్ దగ్గరికి వస్తుంది. ఆమెను చూసి హీరోయిన్ భయపడుతుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆమె కనిపించదు. వెంటనే రూమ్ లోకి వెళ్లి చూస్తే వాళ్ళక్క పడుకొని ఉంటుంది. కానీ పక్కనే ఉన్న బేబీ ఏడుస్తుంది. అప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్తే ఆ బేబీ కింద పడిపోయి వెంటనే ఆ బేబీ దెయ్యం 10 సంవత్సరాల అమ్మాయిలా మారిపోతుంది. ఆ దెయ్యాన్ని చూసిన హీరోయిన్ అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఒక ముసలతన్ని చూపిస్తారు. ఆమె తిరిగి వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలో నీకు తెలుసు కదా అని ఆ ముసలతను వేరే వ్యక్తితో అంటాడు. మరోవైపు చిన్న బేబీలా ఉన్న దెయ్యం 10 సంవత్సరాల అమ్మాయిలా మారింది కదా, ఆ దెయ్యం ఒక శ్మశానంలోకి వెళ్తుంది. అప్పుడు ఆమె చుట్టూ చాలా దెయ్యాలు వస్తాయి. మరోవైపు ఇంటి దగ్గర ఉన్న హీరోయిన్ వాళ్ళ చెల్లి జైలాంకుంగ్
జైలాంకుంగ్ పూజలు చేయడానికి ఒక బొమ్మ కావాలి కాబట్టి ఆమె జైలాంకుంగ్ పూజ చేయడానికి ఒక బొమ్మ తయారు చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ నాన్న జైలాంకుంగ్ పూజలు చేయడం ఈమె ల్యాప్టాప్ లో చూసింది. అందుకే ఈమెకి జైలాంకుంగ్ పూజ గురించి తెలిసింది. మరోవైపు హీరోయిన్ కాలేజీలో రెస్ట్ రూమ్ లో ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కి అక్కడ దెయ్యం కనిపిస్తుంది. వెంటనే ఆమె బయటకు వెళ్ళడానికి ట్రై చేసినా సరే డోర్ ఓపెన్ అవ్వదు. అప్పుడు ఆ సౌండ్ విని పిరామ్ అనే వ్యక్తి డోర్ ఓపెన్ చేస్తాడు. అదే టైం కి అక్కడికి హీరో కూడా వస్తాడు. నువ్వు రెస్ట్ రూమ్ లో ఎందుకు భయపడ్డావని పిరామ్ అడిగితే అదంతా చెప్పాలంటే నీకు మాటియానక్ గురించి తెలియాలని హీరోయిన్ అంటుంది. అతను కూడా హీరోలానే దెయ్యాల గురించి రీసెర్చ్ చేయడం వలన అతనికి మాటియానక్ గురించి తెలుసని చెప్తాడు. అలాగే మాటియానక్ ఎలా పుట్టిందనేది కూడా చెప్తాడు. అలాగే మాటియానక్ ని కంట్రోల్ చేయడానికి ఒక తాయెత్తు ఉంది. ఆ తాయెత్తుని కురుంగ్ సుక్మో అని పిలుస్తారు. ఆ తాయెత్తుని మాటియానక్ మెడలో వేస్తే మాటియానక్ శక్తులు పనిచెయ్యవు. మాటియానక్ ని కంట్రోల్ చేయడానికే ఆ తాయెత్తుని కనిపెట్టారని చెప్తాడు. అలాగే ఆ తాయెత్తు ఎక్కడ ఉందో మనం కనిపెడితే ఆ మాటియానక్ ని కంట్రోల్ చేయొచ్చని పిరామ్ చెప్తాడు. ఆ తాయెత్తు ఎక్కడ ఉందో మనం ఎలా కనిపెట్టాలని హీరో అడిగితే అతను మూవీ స్టార్టింగ్ లో జరిగిన విషయం గురించి చెప్తాడు. ఆ తాయెత్తుని మాటియానక్ మెడలో వేసి ఆమె శక్తులని కంట్రోల్ చేసి ఆమెని ఆ షిప్ లో పంపించారు. కానీ ఆ షిప్ లో పనిచేసే వాళ్ళు ఆమె మెడలో ఉన్న తాయెత్తు తీయడం వలన ఆమెకు మళ్లీ శక్తులు వచ్చి ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేసింది. అలాగే ఆ షిప్ తో పాటు మాటియానక్ ని కంట్రోల్ చేసే తాయెత్తు కూడా మునిగిపోయిందని చెప్తాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అక్కకు పుట్టిన దెయ్యాన్ని చూపిస్తుంది. ఈ అమ్మాయే ఆ మాటియానక్ అనే దెయ్యం. నీకు ఏమీ అవ్వకుండా నేను చూసుకుంటానని ఆ దెయ్యంతో హీరోయిన్ వాళ్ళ అక్క చెప్తుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లి చనిపోయిన వాళ్ళ అమ్మతో మాట్లాడాలనుకుంటుంది. అందుకే ఇప్పుడు ఆమె జైలాంకుంగ్ గేమ్ ఆడాలని అనుకుంటుంది. ఆమె తయారు చేసిన బొమ్మని చేత్తో పట్టుకుని నేను మా అమ్మని చూడాలనుకుంటున్నానని అంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆ బొమ్మ ఆమెని ఎక్కడికో తీసుకెళ్తుంది. అలా ఒక గోడ దగ్గరకు వెళ్లిన తర్వాత ఆమె మాయమైపోతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళ నాన్న ఆమె కనిపించకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆమె ఆ గోడ దగ్గర మాయమైందని అతనికి తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ ఇంటికి వచ్చి చెల్లికి ఏమైందని వాళ్ళ నాన్నని అడిగితే ఆమె మాటియానక్ ప్రపంచంలోకి వెళ్లిపోయింది. ఆమెని ఎలా కాపాడాలో తెలియట్లేదని వాళ్ళ నాన్న బాధపడుతుంటే అప్పుడు హీరోయిన్ మాటియానక్ ని కంట్రోల్ చేసే తాయెత్తు గురించి వాళ్ళ నాన్నకి చెప్పి ఆ తాయెత్తు ఎక్కడ ఉందో కనిపెట్టి ఆ మాటియానక్ ని కంట్రోల్ చేయొచ్చని హీరో హీరోయిన్ అలాగే పిరామ్ ఆ తాయెత్తుని వెతకడానికి వెళ్తారు. అలా వెళ్లే దారిలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతారు. అప్పుడు హీరోయిన్ అక్కడ ఉన్న సూపర్ మార్కెట్ కు వెళ్తుంది. కానీ అక్కడ మనుషులెవరూ కనిపించరు. అలాగే హీరోయిన్ కి అక్కడ దెయ్యం కనిపిస్తుంది. అలాగే ఆ దెయ్యం హీరోయిన్ ఏం చేస్తే అదే చేస్తుంది. అప్పుడు హీరోయిన్ మొబైల్ కెమెరాతో ఆ దెయ్యాన్ని చూడడానికి ట్రై చేస్తే వెంటనే దెయ్యం హీరోయిన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఆ దెయ్యాన్ని చూసిన హీరోయిన్ భయంతో బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తే డోర్ క్లోజ్ అయ్యి లైట్స్ ఆగిపోతాయి. అప్పుడు హీరోయిన్ వేరే డోర్ దగ్గరకు వెళ్ళడానికి ట్రై చేస్తే అక్కడ ఆమెకి చాలా దెయ్యాలు కనిపిస్తాయి. అలాగే ఆ దెయ్యాలన్నీ ఈమెపై అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. మరోవైపు హీరోయిన్ ఇంకా రాలేదని సూపర్ మార్కెట్ లోకి వెళ్తాడు. కానీ అప్పటికే హీరోయిన్ వేరే డోర్ నుంచి కారు దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు సూపర్ మార్కెట్ లో ఉన్న హీరోకి కూడా చాలా దెయ్యాలు కనిపిస్తాయి. ఆ దెయ్యాలను చూసిన హీరో భయంతో కారు దగ్గరకు వచ్చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా మాటియానక్ చేస్తున్న పనని వీళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత వీళ్ళు ఒక లైట్ హౌస్ దగ్గరికి వస్తారు. మూవీ స్టార్టింగ్ లో ఒక షిప్ లో ఉన్న వాళ్ళందరినీ మాటియానక్ చంపేసింది కదా, ఆ షిప్ మునిగిపోయే ముందు లాస్ట్ సిగ్నల్స్ ఈ లైట్ హౌస్ దగ్గరకే వచ్చాయి. అందుకే ఇప్పుడు వీళ్ళు మునిగిపోయిన ఆ షిప్ లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఎక్కడికి వచ్చారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లిని కాపాడడానికి వాళ్ళ నాన్న ఒక మాంత్రికురాలిని ఇంటికి తీసుకొస్తాడు. ఆ ఇంట్లో ఆమెకి చాలా దెయ్యాలు కనిపిస్తాయి. ఈమె ఆ దెయ్యాలను చూసి అసలు భయపడట్లేదు. మీ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మలని ఎవరో శ్మశానం నుంచి మీ ఇంటికి తీసుకొచ్చారని ఆమె చెప్తుంది. అప్పుడు అతను వాళ్ళ అమ్మాయి జైలాంకుంగ్ పూజ చేసిన బొమ్మని చూపిస్తాడు. అది చూసిన ఆమె మీ అమ్మాయి మాటియానక్ ప్రపంచంలో ఉంది. మీ అమ్మాయిని బయటకు తీసుకురావడానికి ఎవరో ఒకరు మాటియానక్ ప్రపంచానికి వెళ్లాలని ఆమె చెప్తే ఆ మాటియానక్ ప్రపంచానికి నేను వెళ్తానని అతను చెప్తాడు. మరోవైపు హీరో ఆ షిప్ ఎక్కడ మునిగిపోయిందో కనిపెడతాడు. వచ్చిన పని అయిపోయిందని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పైనుంచి ఒక మనిషి తల కింద పడుతుంది. అప్పుడు హీరో ఆ తలని చేత్తో పట్టుకుని చూస్తే అది కదులుతుంది. వెంటనే వాళ్ళిద్దరూ అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ డోర్ క్లోజ్ అవుతుంది. అలాగే పైనుంచి చాలా తలలు కింద పడుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. అదే టైం కి హీరోయిన్ అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకొని ఆ షిప్ మునిగిపోయిన లొకేషన్ కు వెళ్తారు. ఇలా సముద్రంలో మునిగిపోయిన ఆ షిప్ దగ్గరకు వెళ్లి తాయెత్తుని వెతుకుతారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్న మాటియానక్ దెయ్యాల ప్రపంచానికి వెళ్తాడు. అతను అక్కడ
అక్కడ ఏం చూస్తున్నాడో బయట ఉన్న మాంత్రికురాలికి కనిపిస్తుంది. అలాగే అతను ఎక్కడికి వెళ్లాలనేది ఆ మాంత్రికురాలే చెప్తుంది. ఇప్పుడు అతను ఒక పెద్ద బంగ్లాలోకి వెళ్తాడు. మరోవైపు హీరో హీరోయిన్ కి ఆ తాయెత్తు దొరుకుతుంది. వాళ్ళు ఆ తాయెత్తు తీసుకుని బయటకు వచ్చేస్తారు. మరోవైపు ఆ బంగ్లాలోకి వెళ్లిన హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఎటువైపు చూసినా దెయ్యాలే కనిపిస్తాయి. అలాగే ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో కనిపించిన జైలాంకుంగ్ పూజ చేసే బొమ్మ ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు అతను ఆ బొమ్మని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక దెయ్యం వచ్చి ఆ బొమ్మని పట్టుకుంటుంది. అలా చాలా సేపు వెతికిన తర్వాత అతనికి వాళ్ళ అమ్మాయి కనిపిస్తుంది. కానీ ఆమె ఒక గ్లాస్ బాక్స్ లో ఉండి ఆమెతో పాటు ఒక దెయ్యం ఉంటుంది. మా అమ్మాయిని ఇప్పుడు ఎలా కాపాడాలని మాంత్రికురాలిని అడిగితే నీ చేతిలో ఉన్న అగ్గితో ఆ దెయ్యాన్ని డైవర్ట్ చేయని చెప్తుంది. అప్పుడు అతను చేతిలో ఉన్న అగ్గిని దూరంగా విసిరేస్తే దెయ్యం అగ్గి దగ్గరకు వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్ లో అతను వాళ్ళ అమ్మాయిని కాపాడుతాడు. కానీ ఆమెను తీసుకు వెళ్లకుండా దెయ్యాలన్నీ అతన్ని అడ్డుకుంటాయి. అదే టైంలో మాంత్రికురాలు ఆమె శక్తి ఉపయోగించి ఇద్దరిని బయటకు తీసుకొస్తుంది. అలాగే మీ అమ్మాయి బాడీలో ఒక ఆత్మ ఉంది, దాన్ని బయటకు తీయాలని ఆమె జైలాంకుంగ్ పూజ చేసిన బొమ్మతో ఆ ఆత్మని బయటకు తీస్తుంది. అదే టైంకి హీరో హీరోయిన్ తాయెత్తు పట్టుకుని ఇంటికి వస్తారు. అప్పుడే వాళ్ళక్కకి పుట్టిన మాటియానక్ దెయ్యం కూడా అక్కడికి వస్తుంది. వెంటనే మాంత్రికురాలు ఆ దెయ్యాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే ఆ దెయ్యం మాంత్రికురాలిని చంపేస్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న అతని దగ్గర ఉన్న కత్తిని ఆ దెయ్యంపై విసురుతాడు. కానీ ఆ కత్తి దెయ్యం దగ్గరకు వెళ్లకుండానే ఆగిపోతుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లిని వాళ్ళ నాన్న ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి దాస్తాడు. అప్పుడు ఆమెకి ఆ రూమ్ మొత్తం శ్మశానం నుంచి వచ్చిన దెయ్యాలు కనిపిస్తాయి. మరోవైపు హీరోయిన్ ఆ మాటియానక్ మెడలో తాయెత్తు వేయడానికి ట్రై చేస్తుంది. చాలా సేపు ట్రై చేసిన తర్వాత ఆమె మాటియానక్ మెడలో తాయెత్తు వేస్తుంది. ఇప్పుడు అక్కడికి ఇంతకు ముందు నడవలేని పరిస్థితుల్లో కనిపించిన ముసలతను వస్తాడు. అలాగే అతని మెడలో కూడా ఒక తాయెత్తు ఉంటుంది. ఇప్పుడు అతను ఒక వీల్ చైర్ పై అక్కడికి వస్తాడు. ఇప్పుడే మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు హీరో హీరోయిన్ తో ఉన్న పిరం అనేవాడు ఈ ముసలతని మనవడు. అలాగే మూవీ స్టార్టింగ్ లో మాటియానక్ దెయ్యం ఉన్న బాక్స్ ని పట్టుకెళ్లడానికి ఆ షిప్ కెప్టెన్ కి ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చాడు కదా, ఆ వ్యక్తి ఈ ముసలతనే. మాటియానక్ బయటకు వచ్చిందని తెలుసుకుని ఆ తాయెత్తుని కనిపెట్టమని వాళ్ళ మనవడికి చెప్పాడు. అందుకే వాళ్ళ మనవడు హీరో హీరోయిన్ తో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని తాయెత్తు కనిపెట్టేలా చేశాడు. ఆ తాయెత్తు ఈ ముసలతనికి ఎందుకంటే మాటియానక్ మెడలో ఉన్నట్టే అతని మెడలో కూడా ఒక తాయెత్తు ఉంది కాబట్టి అతను చెప్పినట్టు మాటియానక్ వింటుంది. ఇప్పుడు అతను నేను మళ్ళీ నడిచేలా చెయ్యి మాటియానక్ అని అంటే అప్పుడు మాటియానక్ అతను నడిచేలా చేస్తుంది. ఇది చూసిన అతని మనవడు ఆ తాయెత్తుని తీసుకొని ఈ తాయెత్తు దొరికిన తర్వాత నాకు ఇస్తానని చెప్పావు కదా, కానీ ఇప్పుడు ఆ తాయెత్తుని నువ్వెందుకు వాడుతున్నావని అడిగితే నీకు ఈ తాయెత్తుని వాడడం తెలియదని వాళ్ళ తాతయ్య అంటే అప్పుడు అతను వాళ్ళ తాతయ్యని చంపేయమని మాటియానక్ తో చెప్తాడు. అప్పుడు మాటియానక్ ఆ ముసలతన్ని చంపేస్తుంది. అలాగే మిగతా వాళ్ళందరినీ చంపేయమని మాటియానక్ తో చెప్తాడు. అలాగే హీరోయిన్ వాళ్ళక్క ఇప్పుడు ఆ మాటియానక్ దెయ్యం కంట్రోల్లో లేదు. ఎందుకంటే మాటియానక్ మెడలో తాయెత్తు వేసిన వెంటనే హీరోయిన్ వాళ్ళక్క మళ్ళీ మామూలు మనిషిలా అయిపోతుంది. ఇప్పుడు ఆమె నా ఫ్యామిలీని ఏమీ చెయ్యొద్దని మాటియానక్ తో అంటే మాటియానక్ వీళ్ళని చంపకుండా ఆగుతుంది. ఎందుకంటే ఈమె ద్వారానే ఆ మాటియానక్ మళ్ళీ పుట్టింది కాబట్టి ఆ మాటియానక్ దెయ్యం ఈమె మాటే వింటుంది. కాబట్టి ఇప్పుడు ఆమె పిరమని చంపేయమంటే మాటియానక్ అతన్ని చంపేస్తుంది. ఇప్పుడు హీరో అతని మెడలో ఉన్న తాయెత్తు తీసుకుని ఆ తాయెత్తుతో మాటియానక్ ని అంతం చేస్తాడు. ఆ తర్వాత తాయెత్తుని అలాగే మాటియానక్ బుక్ ని మంటల్లో కాల్చేస్తారు. ఈ విధంగా హీరోయిన్ హీరో హెల్ప్ తో తన ఫ్యామిలీని మాటియానక్ అనే ఒక భయంకరమైన దెయ్యం నుంచి కాపాడింది. ఈ మూవీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.